నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. కనిగిరి రిజర్వాయర్ తూర్పు కాలువ పరిధిలోని రైతులకు రెండవ పంట సాగుకు నీటిని విడుదల చేశారు. గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం నీటిని వదిలారు. కనిగిరి రిజర్వాయర్కు మరమ్మతులు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు 60% సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేరు ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాం. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్స్, గేట్స్ ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి, ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం.